రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD. ఈ మూవీ రిలీజ్ కు ఇంకో 6 రోజులే ఉంది. అయినా ఫ్యాన్స్ ఆశించిన విధంగా ప్రమోషన్స్ జరగడం లేదు. మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ట్రైలర్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ నాగశ్విన్ మూవీ రేంజ్ లో లేదని ఓ వర్గం ఆడియన్స్ అభిప్రాయం. అంతేకాదు భైరవ అండ్ థీమ్ సాంగ్ కూడా పంజాబీ స్టైల్లో ఉండటంతో తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. నార్త్ లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సౌత్ లో ఈ మూవీ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం మూవీ ప్రమోషన్స్ అయినా కిక్కిస్తాయేమో అనుకుంటే మూవీ టీం నుంచి ఆ ఊసే నిన్నటి వరకు లేదు. అయితే ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ లో జోష్ పెంచింది. తాజాగా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అభిమానుల్లో కాస్త జోష్ పెంచింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే సహా నిర్మాత అశ్విని దత్ కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాకి కల్కి సెకండ్ ట్రైలర్ ని చూపించారు. కానీ ఇది బయటికి రాకుండా ఫోన్లో ఎవరు రికార్డ్ చేయకుండా జాగ్రత్త పడింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సెకండ్ ట్రైలర్ లీక్ అయిపోయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ సెకండ్ ట్రైలర్ కి సంబంధించిన వీడియోల్లో విజువల్స్ మామూలుగా లేవు. ముఖ్యంగా ఫస్ట్ ట్రైలర్ లో ఎక్కడ చూపించని కొన్ని సీన్లు, క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సెకండ్ ట్రైలర్ లో కనిపించింది. మృణాల్ కడుపులోకి ఒక లైట్ దూసుకెళ్తుంది. విజువల్స్ చూడడానికి అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ సీన్ చూస్తుంటే మృణాల్ మహాభారతంలోని ఉత్తర పాత్రను పోషించినట్లుగా అర్థమవుతుంది. అశ్వత్థామ తాను సంబంధించిన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు మళ్లిస్తాడు కనుక ఇది ఆ సీనే అయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. కానీ మరికొంతమంది అయితే మృణాల్ కల్కి తల్లి అయిన సుమతి పాత్ర పోషించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ట్రైలర్ లో మరొక హైలైట్ సీన్ అశ్వత్థామ, భైరవ మధ్య జరిగే పోరాట సన్నివేశాలే. ఈ సెకండ్ ట్రైలర్ లో వీళ్ళ మధ్య జరిగిన యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక కమల్ హాసన్, దీపికా పదుకొనే సీన్లు కూడా చాలానే ఉన్నాయి. మొత్తానికి సెకండ్ ట్రైలర్ ఫస్ట్ దానికంటే ఖచ్చితంగా అంతకు మించి అనేలా ఉంది. ఈ ట్రైలర్ ఆల్రెడీ లీక్ అయింది కనుక వెంటనే టీం రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కల్కి సెకండ్ ట్రైలర్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలంటూ కోరుతున్నారు. అది రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకుంటే 1000 కోట్ల ఓపెనింగ్స్ ఖాయమని డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.